హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనకు ఇంటర్నెట్లో ఏం రాకపోయినా ఏం కాదు, కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లస్ మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేయడం రావాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పటికి కూడా మనం బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత మనీ అనేది దొరకట్లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం నేను చాలా యాప్స్ గురించి చెప్పాను. అంటే ఆంధ్ర బ్యాంక్ యాప్ కానివ్వండి, లేకపోతే ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన మొబైల్ యాప్ గురించి కానివ్వండి. చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి ఎస్బీఐ, ఎస్బీహెచ్లో. ఓకే, సో ఆ యాప్ గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఎస్బీఐ ఫ్రీడమ్ అని. ఓకే, కాకపోతే చూడండి, ఆ యాప్కి సంబంధించి సెట్టింగ్స్ అన్నీ మధ్య చేంజ్ అయిపోయి కొత్త యాప్నే లాంచ్ చేశారు. ఓకే, సో ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేయాలి, ఓకే, సో ఈ యాప్ ద్వారా మనం మనీ ఎలా సెండ్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చాలామందికి ఏంటంటే ఈ యాప్ని యూజ్ చేయడం ఒక బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. బద్ధకం అంటే బద్ధకం కాదు, జనరల్గా ఏంటంటే వాళ్ళకి తెలియక దాన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఎంత కష్టం ఉంటుందో, దానిలో ఏదైనా తప్పు చేస్తే మన మనీ ఎక్కడ పోతుందో అనే భయంతో వీటిని వాడట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని మీరు ఒకసారి వాడారనుకోండి, దీనిలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఉంటుంది. ఓకే, సో దీనికోసం మీరు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో మీరు ఏంటంటే బిగినర్స్ అయినా కూడా దీనిలో నుంచి ఈజీగా మనీ సెండ్ చేసుకోవచ్చు. అది ఎలా సెండ్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, దీనిలో రిజిస్టర్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు మీ దగ్గర మీ బ్యాంక్కి సంబంధించిన పాస్బుక్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర ఉంచుకోండి. మీ మొబైల్ విత్ ఇంటర్నెట్ దగ్గర ఉంచుకోండి. అంతేకాకుండా చూడండి, మీకు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే దానికి సంబంధించిన ఐడి పాస్వర్డ్ కూడా దగ్గర ఉంచుకోండి. ఓకే, సో ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైనా ఏటీఎం కార్డ్ని బ్లాక్ చేయాలన్నా, అంటే మన కార్డు పోయిందనుకోండి, దాన్ని ఎలా బ్లాక్ చేయాలి అనేది కూడా మనం దీనిలో చేసుకోవచ్చు. చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఓకే, సో అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, దానికోసం ఎస్బీఐ ఎనీవేర్ అనే ఈ యాప్ దొరుకుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చాలామందికి దీనిలో సైన్అప్ చేసుకోవడం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ దగ్గర ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు దాని ద్వారా ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ఫ్రీడమ్ అనే ఒక యాప్ ఉంటే చూసారా, దాంట్లో ఏంటంటే మనం ఒక ఎస్ఎంఎస్ పంపించాలి, తర్వాత ఏటీఎం సెంటర్లోకి వెళ్ళేసి మన సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి అక్కడ యాక్టివేషన్ చేసుకోవాలి, లేదా బ్యాంక్ వెళ్ళి యాక్టివేషన్ చేసుకోవాలి, లేదా ఆన్లైన్ బ్యాంకింగ్లోకి వెళ్ళి యాక్టివేషన్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఓకే, సో దీనిలో ఏంటంటే చాలా సింపుల్గా చేశారు. అదేంటంటే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మోర్ ఉందా, లేకపోతే ఇక్కడ రిజిస్టర్ ఉందా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్లో రిజిస్టర్ అయి ఉంటే దాని ద్వారా ఎంటర్ కావచ్చు. చూడండి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫ్రీడమ్ యూజర్ అని చూసారా, మీకు సంబంధించిన యూజర్ ఐడి లేకపోతే ఎంపిన్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, కాకపోతే చూడండి, నేను దీనికి సంబంధించిన ఐడి ఉన్న పాస్వర్డ్ మర్చిపోయినా కూడా నేను ఏంటంటే దీన్ని యూజ్ చేయగలుగుతున్నాను. అది ఎలాగో చూడండి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంది చూసారా, న్యూ యూజర్ అని, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అదేంటంటే మీ అకౌంట్ నెంబర్, సిఐఎఫ్ నెంబర్, బ్యాంక్ సంబంధించిన నెంబర్. ఓకే, తర్వాత వచ్చేసి అంటే బ్యాంక్ ఉంటుంది కదా, మీ బ్యాంక్ ఏంటి అనేది, బ్రాంచ్ కోడ్. మీకు బ్రాంచ్ కోడ్ తెలియకపోతే మీరు ఏంటంటే గెట్ బ్రాంచ్ అంటే మీకు ఇక్కడ బ్రాంచ్కి సంబంధించిన కోడ్ వస్తుంది. యాక్చువల్లీ ఇదంటే ఏంటి తెలుసా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటే మనం ఏం చేస్తామంటే ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మరి ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది చూసారా, ఆ పాస్బుక్ మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు బ్యాంక్లో ఏ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎటువంటి రైట్స్ కావాలి అంటే ఇక్కడ ఫుల్ రైట్స్ తీసుకోండి. ఫుల్ రైట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఉంది చూసారా, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఏంటంటే ఈజీగా రిజిస్టర్ కావచ్చు. ఓకే, సో చాలా సింపుల్, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మీరు లాగిన్ కావాలి అంటే ఈ లాగిన్ బటన్ దానిలోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మొబైల్ బ్యాంకింగ్ కోసం మళ్ళీ సపరేట్ ఐడి పాస్వర్డ్ అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ చేస్తారు. మీ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో చూడండి, ఎస్బీఐ వాళ్ళైనా సరే ఎస్బీహెచ్ అయినా సరే అందరు ఇదే యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాను. చూడండి, ఇలా లాగిన్ అయిపోయింది. ఓకే, సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మై అకౌంట్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే మన బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడానికి, అంటే మన దాంట్లో ఎంత మనీ ఉందో అది చూసుకోవడానికి, మినీ స్టేట్మెంట్ చూసుకోవడానికి,
ట్రాన్సాక్షన్స్ చేయడానికి. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఓకే, సో మనకు దీనిలో కావాల్సింది ఒకటి మినీ స్టేట్మెంట్ చూసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడం, తర్వాత ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనం ఈజీగా అమౌంట్ పంపించుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ఇక్కడ సెల్ఫ్ అకౌంట్ అంటే మన అకౌంట్కి మనమే పంపించుకోవచ్చు. అదర్ ఎస్బీఐ అకౌంట్, ఎస్బీఐ అంటే ఎస్బీఐ అనే కాదు, ఎస్బీహెచ్కి కూడా ఇప్పుడు అన్నీ ఒకటే కలిపేశారు కదా, ఎస్బీఐ అయినా ఎస్బీహెచ్ అయినా ఓకే, అటువంటివన్నీ ఒకటే ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మన ఎస్బీఐ అకౌంట్ వేరే వాళ్ళకు కూడా ఎస్బీహెచ్ అకౌంట్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి మనీ సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, నా ఫ్రెండ్స్లో ఒక అతను ఉన్నాడు. అతనికి ఏంటంటే అంటే ఇక్కడ అతను కాదు, వేరే లక్నో అతను. ఓకే, సో అతనికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎస్బీఐ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చేది. సో నేనున్న ప్లేస్లో ఏంటంటే ఎస్బీఐ లేదు, ఎస్బీహెచ్ ఒక్కటే ఉంది. సో ఎస్బీఐ అకౌంట్లోకి మనీ వేయాలి అంటే ఒక 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ అమౌంట్ వేయాల్సి వచ్చేది. సో ప్రతిసారి అతను ఏం చేసేవాడంటే ఎస్బీఐ అకౌంట్ అంటే ఎస్బీఐ అతని అకౌంట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి, అంటే వేరే ఊరికి 20 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ మదర్కి డబ్బులు వేయాలి అంటే అక్కడికి వెళ్ళి వేసేవాడు, ఎందుకంటే ఎస్బీహెచ్లో తీసుకునే వాళ్ళు కాదు. సో అతనికి నేను యాప్ చెప్పాను, ఈ యాప్ చెప్పిన దగ్గర నుంచి ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇటువంటి వాటికి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన అకౌంట్ ఉందనుకోండి, వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయాలి అంటే చూడండి, మీరు మళ్ళీ ఐసిఐసి బ్యాంక్ వెళ్ళాలి, అది ఎక్కడో ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని ఊర్లలో ఉండవు, ఎక్కడో ఒక చోటు ఉంటాయి, మా ఊళ్ళలో అయితే లేదు. ఓకే, సో అటువంటి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే చూడండి, మీకు మళ్ళీ కంప్యూటర్ కావాలి. అదే మొబైల్ బ్యాంకింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, దానికోసం మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే అదర్ ఎస్బీఐ అకౌంట్ అనుకోండి, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి కట్ కావాలి అంటే అమౌంట్ అనేది, ఇక్కడ మీరు దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ బెనిఫిషియరీ అని అడుగుతుంది. ఓకే, సో దీనిలోకి వెళ్ళేసి మీ దాంట్లో యాడ్ అయి ఉన్న వాళ్ళకు మనం ఏంటంటే అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఏంటంటే అలా సెండ్ చేయట్లేదు. తర్వాత చూడండి, ఇక్కడ మనకు అదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేసి కూడా మనం ఏంటంటే వేరే వాళ్ళకు అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, అంటే వేరే బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ టైప్, మీరు వాళ్ళకి ఎలా పంపించాలనుకుంటున్నారు. ఐఎంపీఎస్ అంటే ఫాస్ట్గా ఇమీడియట్లీ మనీ అనేది వెళ్ళిపోద్ది, ఎన్ఈఎఫ్టీ అంటే కొంచెం టైం పట్టుద్ది. ఓకే, అలా మీరు ఏది కావాలంటే అది చూజ్ చేసుకొని అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు. అలా కాకుండా మరి వాళ్ళను యాడ్ చేసుకోకుండా అమౌంట్ ఎలా పంపించవచ్చు అంటే మనం ఐఎంపీఎస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఐఎంపీఎస్ మొబైల్ నెంబర్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు క్విక్ ట్రాన్స్ఫర్ ఉంది, ఈ క్విక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కూడా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్విక్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేసుకున్న తర్వాత సెండ్ మనీ అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుంచి అమౌంట్ అనేది వెళ్ళాలి అనేది సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది చూసారా, అంటే చాలా చోట్ల పేటిఎం కానివ్వండి ఇటువంటివి క్యూఆర్ కోడ్స్ పెడుతుంటారు చూసారా, అటువంటి వాటిని మనం స్కాన్ చేసి కూడా మనీని ఇక్కడ నుంచి సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కాకుండా చూడండి పే యూజింగ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది, దీన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వాళ్ళ నేమ్ యాడ్ చేస్తాం, వాళ్ళ అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తాం, తర్వాత వచ్చేసి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ చేస్తాం. కోడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ అంత అమౌంట్ ఇచ్చేసి సెండ్ బటన్ ప్రెస్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇది చాలా ఈజీ పద్ధతి అన్నట్టు. ఎక్కడుంది మీకు ఇది చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి క్విక్ ట్రాన్స్ఫర్ అని చూసారా, ఈ క్విక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఈ చూడండి సెండ్ మనీ అని చూసారా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పే యూజింగ్ అకౌంట్ డీటెయిల్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, సో ఇలా మీరు చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఇక్కడ డెబిట్ ఫ్రమ్ అని చూసారా, అంటే మనం ఏ అకౌంట్లో నుంచి పంపించాలి, మన అకౌంట్ కాబట్టి మన అకౌంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే యూజింగ్ అకౌంట్ నెంబర్ అని ఇచ్చేసి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ టైప్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకుని ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేసి అమౌంట్ టైప్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం ఏంటంటే మనీ సెండ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా మనం షెడ్యూల్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ ట్రాన్స్ఫర్ అంటే పర్టికులర్గా ఫలానా రోజు అమౌంట్ అనేది వెళ్ళాలి అంటే అటువంటి వాటిని కూడా మనం ఏంటంటే అక్కడ షెడ్యూల్ ట్రాన్సాక్షన్లో చూసుకోవచ్చు, స్టాటస్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ డిపాజిట్స్ ఉన్నాయి, మొబైల్ని రీఛార్జ్ చేసుకోవాలంటే మొబైల్కి సంబంధించిన రీఛార్జెస్ ఉన్నాయి, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంతేకాకుండా చూడండి మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ సర్వీసెస్ అని చూసారా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి మీకు డెబిట్ కార్డ్ అంటే మీ కార్డు పోయిందనుకోండి, పోయినప్పుడు మీ దగ్గర ఏటీఎం కార్డు పోయినప్పుడు చూడండి మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ కార్డ్ని బ్లాక్ చేసుకోవచ్చు ఇమీడియట్లీ. ఓకే, మీరు ఎక్కడికో బ్యాంకుల చుట్టూ తిరుగుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీ ఏటీఎం కార్డు పోయింది, దాని మీద ఏంటి సివివి నెంబర్ కూడా ఉంది, వేరే వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేసేస్తారు అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత దీనిలో నుంచి మనం మన కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు బ్లాక్ చేయాలనుకుంటున్నారు, ఎవరైనా దొంగలించారా లేకపోతే మీరు అది పోయిందా అని చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుద్ది, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి మనకు మేనేజ్ డెబిట్ కార్డ్ అంటే
ఇక్కడ మన డెబిట్ కార్డుకి సంబంధించిన లిమిట్ని కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అంటే మీ ఏటీఎం కార్డు నుంచి ఎప్పుడు మీ 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 పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళు మీరు 10,000 డ్రా చేయమంటే 20,000 డ్రా చేస్తున్నారనుకోండి, అటువంటిప్పుడు మనం ఏంటంటే డెబిట్ కార్డుకి లిమిట్ పెట్టవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళు పర్ రోజు అంటే ఎంత డ్రా చేసినా కూడా వాళ్ళకి 10,000 రావాలి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ కరెంట్ లిమిట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు నా దాంట్లో 40,100 ఉంది. ఓకే, సో దీన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నాకు నచ్చింది నేను ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆప్షన్స్ కూడా మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. మీరు మినిమం మ్యాక్సిమం అనేది సెట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. అంతేకాకుండా చూడండి, మీరు ఇక్కడ నుంచి చెక్ బుక్ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ ఉన్నాయా, దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి చెక్ బుక్ రిక్వెస్ట్ అని ప్రెస్ చేస్తే మనం చెక్ బుక్ రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన లింకింగ్ చేయాలని కూడా ఆధార్ కార్డుకి సంబంధించిన లింక్ కూడా చేయొచ్చు. అలాగే మీకు ఎంఎంఐడి ఉంటుంది చూసారా, అంటే డైరెక్ట్ మొబైల్కి మీకు మనీ రావాలి అంటే అకౌంట్ నెంబర్ చెప్పకుండా మీ ఎంఎంఐడి చెప్పాలి అంటే ఆ ఎంఎంఐడి కూడా మనం ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనిలోకి వెళ్ళేసి దాన్ని అకౌంట్ నెంబర్ ట్యాప్ చేసుకొని గెట్ ఎంఎంఐడి అంటే మీ ఎంఎంఐడి వచ్చేస్తుంది. ఓకే, సో క్యాన్సిల్ ఎంఎంఐడి అంటే ఎంఎంఐడిని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆధార్ కార్డుకి సంబంధించిన లింకింగ్ అంటే చూడండి, ఇక్కడ మన ఆధార్ కార్డుకి సంబంధించిన లింకింగ్, గ్యాస్ కార్డుకి సంబంధించిన లింకింగ్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో దీనిలో మనం మినిమం ఎంత పంపించుకోవచ్చు, మ్యాక్సిమం ఎంత పంపించవచ్చు అనేది చూడండి. ఇక్కడ మనకు మినిమం వచ్చేసి 1 రూపీ, మ్యాక్సిమం వచ్చేసి 25,000 వరకు పంపించుకోవచ్చు. అలాగే చూడండి, మనం ఐఎంపీఎస్ చేసేటప్పుడు ఛార్జెస్ పడతాయా అంటే చూడండి, మనం 1 lakh వరకు ఛార్జెస్ చేసిన మనం 1 lakh ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 5 రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ కూడా మనకు దీనిలో నుంచి ఛార్జ్ చేస్తారన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, చాలామంది పాస్వర్డ్స్ కూడా మర్చిపోతూ ఉంటారు. పాస్వర్డ్స్ మర్చిపోయినప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది. ఓకే, సో ఈ ఫర్గట్ పాస్వర్డ్ యూజ్ చేసి మనం పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. అలాగే మీరు వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలన్నా, లేకపోతే లోన్స్ గురించి తెలుసుకోవాలన్నా, పాస్బుక్ కానీ లేకపోతే కార్డ్ని బ్లాక్ చేయాలన్నా అవన్నీ ఇక్కడ నుంచి చూడని చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ నేను ఫర్గట్ పాస్వర్డ్ అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మిమ్మల్ని అడుగుతుంది అంటే మీ బ్యాంక్ ఏంటి అనేది అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. మీరు లాగిన్ ఐడి కావాలంటే ఐడి మర్చిపోయినా కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ రీసెంట్ యూజర్ ఐడి త్రూ ఎస్ఎంఎస్ అంటే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇవి పాసిబుల్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఫర్గట్ ఐడి అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేశారనుకోండి. నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని మీ అకౌంట్ నెంబర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ కానివ్వండి, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్దంటే మీ ఐడి అనే మీకు కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని అడుగుద్ది. అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని అడుగుద్ది. కొత్త పాస్వర్డ్ మనం అక్కడ నుంచి జనరేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. తర్వాత కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటివి. అవి ఏంటంటే, మీకు వచ్చిన ఓటీపీని ఎవరికి చెప్పకండి. ఓకే, నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, అంటే యంగ్స్టర్స్ కాదు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య. వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు, హ్యాకర్స్ అనే వాళ్ళు టార్గెట్ చేస్తారన్నట్టు. అంటే ఏ ఏజ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఈజీగా బోల్తా పడతారు అనేది ట్రాక్ చేస్తారు. ఓకే, సో చూడండి, ఈ మధ్య ఈ ట్రూ కాలర్ ఉంది చూసారా, ఈ ట్రూ కాలర్లో కూడా నేమ్ ఎలా ఫీడ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు అనుమానం రాకుండా, అంటే మనకేంటంటే ఎక్కడి నుంచైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే మనకు వెంటనే ఎవరికైనా చెప్తున్నాం కదా, అంటే ఇప్పుడు మీ మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి వచ్చి మీకు చెప్తారు. మీరు ఏం చేస్తారు అంటే ట్రూ కాలర్ ఓపెన్ చేస్తారు, నాకు తెలుసు అని మీరు ఏం చేస్తారు, ఆ నెంబర్ డయల్ చేసిన వెంటనే అక్కడ నేమ్ వస్తుంది. అయితే ఈ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే తెలివిగా వాళ్ళ నేము నేను బ్యాంక్ మేనేజర్ అనో, లేకపోతే అకౌంటెంట్ అనో, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్, ఇట్లా ఫలానా బ్యాంక్ మేనేజర్ అని ట్రూ కాలర్లో అదే నేమ్ తోటి స్టోర్ చేసుకొని, అంటే నెంబర్ డేటాని ఫీడ్ చేసుకొని కాల్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే, సో ఇలా కాల్ చేయడం వల్ల మనం ఏంటంటే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ట్రూ కాలర్ని నమ్మకండి. ట్రూ కాలర్ నమ్మకండి అంటే ఆల్వేస్ నమ్మకండి. మ్యాక్సిమం మీకు రిజల్ట్స్ ఇస్తాయి, కాకపోతే దానిలో కూడా స్పామ్ జరుగుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో మీకు ఎక్కడి నుంచైనా కాల్ చేసి ఎవరైనా ఓటీపీస్ చెప్పమన్నారనుకోండి, అస్సలు చెప్పకండి. మీకు ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే ఓటీపీ చెప్పమని అడగరు. ఓకే, లేకపోతే మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిందండి, లేకపోతే మీకు లాటరీ వచ్చిందండి, లేకపోతే మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి, ఇటువంటివి ఏ బ్యాంక్ వాళ్ళు అడగరు. మీకు ఏంటంటే రకరకాల టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు మీ ఓటీపీ తెలుసుకోవడానికి. ఎందుకంటే మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓటీపీ ఏదైతే ఉంటుందో ఆ ఓటీపీ ద్వారానే వాళ్ళు షాపింగ్ చేసుకోగలుగుతారు, లేకపోతే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవస్తుంది. అందుకోసమే ఎప్పుడైనా సరే మీ మొబైల్కి ఏదైనా బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తే, ఓటీపీస్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వకండి. మీరు కంపల్సరీ మీ దగ్గర ఉండే బ్యాంక్స్ ఉంటాయి చూసారా, అంటే మీది ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎవరికైనా సరే ఓటీపీస్ చెప్పండి. ఓకే,
అంతేకాకుండా చాలామంది ఈ మధ్య మొబైల్ని రూట్ చేస్తున్నారు. రూట్ చేసుకున్న తర్వాత మొబైల్లో అన్నోన్ సోర్సెస్ అనేది ఉన్నది, అది ఆన్ చేసి పెడుతున్నారు. ఓకే, సో అది ఆన్ చేసి పెట్టడం వల్ల ఫ్రెండ్స్ మీ మొబైల్లో కీలాగర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు చాలామంది హ్యాకర్స్. కీలాగర్స్ అంటే మీరు మొబైల్లో ఏమేమైతే టైప్ చేస్తారో ఆ ప్రతి ఒక్క వర్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది, ప్రతి ఒక్క లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే మీ యూజర్ నేమ్ కానివ్వండి, మీ పాస్వర్డ్ కానివ్వండి, మీరు వాట్సాప్లో చేసే చాట్ కానివ్వండి, లేకపోతే మీరు పంపించుకునే మెసేజెస్ కానివ్వండి, జీమెయిల్లో టైప్ చేసే మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే, ఒకవేళ మీ మొబైల్లో ఏదైనా సస్పీషియస్ యాప్ కనిపిస్తే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మన సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళేసి మన మొబైల్లో ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో చూసుకోవడం బెస్ట్. ఓకే, దానిలో మీకు కనిపిస్తాయి. ఓకే, సో ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటూ ఉండాలి, దాన్ని గుడ్డిగా బ్లైండ్గా నమ్మేయడం కాదు. మన మొబైల్లో ఈ మధ్య చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి మొబైల్ని బేస్ చేసుకొని. ఓకే, సో కంపల్సరీ మీ మొబైల్తో మీరు ఇటువంటి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.